సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు మీరు? నమస్తే అండి, నేను బిజినెస్ చేస్తానండి. ఓకే సార్, మరి ఇక్కడ చూస్తే కనుక ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అయ్యో, దగ్గర దగ్గర 8వ నెల కూడా వచ్చేస్తుంది. ఎలా ఉందంటారు ఈ పాలన అనేది 8 నెలల్లో? సైకో పాలన పోయి రామరాజ్య పాలన వచ్చింది. అందరూ మనసు ప్రశాంతంగా బతుకుతున్నారు. ఈరోజు పథకాలతోటి దేశాన్ని దోసిపెట్టిన నాయకుల కన్నా ఇది ఇస్తాను, ప్రతిదీ రోడ్డులు కానీ ప్రతి ఓటర్ కానీ ఏదైనా సరే అందుబాటులో ప్రజలకు అందుబాటులో వస్తున్న ప్రభుత్వం చాలా గుండె మీద చేసుకుని నిద్రపోయే రోజులు వచ్చినాయని మనసు ప్రశాంతంగా ఉంటుంది. మాకు అదే ఆలోచనతో బతుకుతున్నాము. అదేంటండి, అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలే అదుపులో లేవు. ఎక్కడ చూసినా సరే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఇదేం ప్రభుత్వం అంటూ మరి వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు అది వాస్తవమే అనుకోవాలంటారా? వాళ్ళలాగా డోర్ డెలివరీ లేకపోతే రోడ్డు మీద ఒక డాక్టర్ని పెద్ద అతన్ని రోడ్డు మీద లాగే ప్రభుత్వం కాదండి ఇది. బ్రహ్మాండంగా ఎర్ర బుక్ కాదు, ఎర్ర బుక్ అని చెప్పి ప్రతి ఒక్కరిని ప్రభలో పెట్టే ప్రభుత్వం కాదండి ఇది. ఆ ఎర్ర బుక్ చట్టం దాని పని దాన్ని చేసుకెళ్తూనే ఉంటుంది. కానీ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందో చూసే ప్రజలకు తెలుస్తుంది, అనుభవించే మాకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అందరూ ఎలా ఉంది రోడ్డు మీద వెళ్తుంటే మనసు ప్రశాంతంగా డ్రైవింగ్ చేసుకుని వెళ్ళబుద్ధి అవుతుంది. ఎందుకంటే ఒక డ్రైవర్ చేసే వృత్తిలో చాలా సంతోషపడుతున్నాను నేను. ఈ ఆంధ్రప్రదేశ్లోని ఈరోజు మున్సిపాలిటీలో 4 సంవత్సరాల నుంచి పెద్ద 4 గోతులుంటే ఒక తట్ట మట్టి అయిన ప్రభుత్వాలు ఎన్నో విమర్శిస్తూ ఉంటాయి. కానీ ఈరోజు గుండె మీద చేసుకొని ప్రశాంతంగా రోడ్డు మీద వెళ్తున్నామంటే రోడ్లు ఎలా ఉండేయో అడిగే ప్రజలు చెప్పండి, నడిపే లారీ డ్రైవర్లు అడగండి, బస్సు డ్రైవర్లు చెప్పండి సార్, తెలుస్తుంది ప్రభుత్వం గురించి. సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ 6ను గాలి కొదిలేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. ఓన్లీ వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేసి మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనే మాటల్లో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? సూపర్ 6 అని ఆ ప్రభుత్వం సైకో ప్రభుత్వం ఏలెత్తి చూపించే బదులు ఇప్పుడు మనం ఏం జరుగుతుంది ఒక్కసారి ఆ పోలవరం ప్రాజెక్టు ఉరకలు చూడండి, రోడ్లు మరమ్మతులు చూడండి. ఇవన్నీ గురించి కాదు, ముందు ప్రజలు ఎలా ఉన్నారు, ఇప్పుడు పరిపాలన ఎలా జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించిన విషయం. ఎందుకంటే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి ఇంటింటికి వెళ్ళి ఒక నిర్ధారణ చేసుకొని ఏదో జాగ్రత్త చేసుకుందామన్న ఆలోచనతో భ్రమలో పడిన ఆ ప్రభుత్వం స్పష్టత పలికి ఈరోజు ఏం జరుగుతుందో మీకు తెలుసు. ప్రతి ఒక్కరికి పేపర్ ఏంది, టీవీలు ఏంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుంది, ఏం చేస్తుందని. ఓన్లీ ఆ సూపర్ 6 అని మనసులో పెట్టుకొని వాళ్ళు విమర్శిస్తుంది తప్ప దాంట్లో నిజాలు లేవండి. నిజం ఉన్నది మీకు తెలుస్తుంది. ఇంకా 8 నెలలకి ఎట్లుంటే ఇంకా ముందు ఎలా ఉంటుందో ఒకసారి చూదురు కానండి మీరు కూడా. అదే అంటుంది వాళ్ళు కూడా. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అన్ని రాష్ట్రాల్లో పథకాలు అమలు అవుతున్నాయి. అదే కనుక జగన్మోహన్ రెడ్డి ఉంటే కనుక ఈ పాటికి బటన్ నొక్కేవాడు. తల్లికి 15,000 డబ్బులు పడేయి, తండ్రికి రైతు భరోసా కింద 13,000 డబ్బులు పడేయి అంటూ వాళ్ళు చెప్తున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం ఎవరైనా నొక్కొచ్చు అన్నారు, మరి ఈయన ఎందుకు నొక్కలేకపోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నొక్కలేకపోతున్నారు అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అతనంటే బటన్ నొక్కి ఆయన కూడా నొక్కునే విధానం తెలుసు కాబట్టి బటన్ నొక్కు వ్యవహారం పెట్టుకున్నారు. ఇక్కడ బటన్ నొక్కడం కాదు, ఏం చేస్తున్నాం ప్రజలకు చెప్పి చేస్తున్నాడు బాబు గారు. అది చాలా మెచ్చుకోదగ్గ విషయం. వాళ్ళు బట్టలు నొక్కుతూ ఆ బట్టలు నొక్కే విధానం నారా చంద్రబాబు నాయుడుకి నచ్చదు. ఎందుకంటే ఆ బట్టలు నొక్కి లోన్ వేసుకొని ఆయనలాగా కార్డేజీలు పెద్ద పెద్ద గట్టించుకోవడానికి ఆయనకి చేత కాదు. ఆయనకు ఉన్నది ఒకటే, ముందు 2047 ఆయన విజన్, ఆ విజన్ తగ్గట్టు నడుస్తున్నారు బాబు గారు. వీళ్ళ మాటలన్నీ తీసి పక్కన పెట్టేసి ఆయన చేసేదే పెద్ద. ఆయనకి మనం అందరూ సహకరించి ఆయనకి చేస్తే రేపు టార్గెట్ 2047లో మన రాష్ట్ర ప్రభుత్వం ఇండియానే ఒక పేరు, ఇండియాలో ఒక మారుమూల ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ఒక పంచపటంలో ఉండే స్థాయికి తీసుకెళ్తున్న మన నాయకుడు. ఆయన చాలా చెప్పుకోవాల్సిన విషయం. అంటే ఇక్కడ దీని గురించి విజన్ 2047 గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అప్పుడు దాకా ఈ ముసలాడు బడుకుంటాడా అన్నట్టు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అసలు దీని గురించి కూడా అసలుకి వయసు గురించి మాట్లాడుతూ ఆ ముసలి వ్యక్తి అప్పుడు దాకా ఉంటాడా, లేదంటే ఆయనకు 2047 అన్నారు, అసలు సాధ్యం అయ్యే పనేనా, ఈయన చూడగలడా అంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు దాన్ని? ముందుగా మీడియా మిత్రులకి చాలా మంచి క్వశ్చన్ వేశారు, మీకు ప్రత్యేక ధన్యవాదములు.
అయితే ఆయన చెప్పే విజన్ అని అంటున్నారు, ముసలోడు అంటున్నారు. ఇవాళ ముసలోడు చేసే పనులు చూస్తే వయసోడికి కూడా గుండె దడే. ఎందుకంటే మీరు చేసే విధానం వయసు తగ్గ కాదు. ఆయన 30 ఏళ్ల కుర్రోడు నవ యువ నాయకుడిలాగా ఆయన చేసే విధానం, ఆయన నడిచే విధానం చూస్తుంటే మాలాంటి వాళ్ళకి ఈ చేతుల మీద ఎంటుకలు నిక్కరపడుచుకునే విధంగా చేస్తున్నాడు. ఆయన చేసే విధానం చూస్తుంటే నువ్వేం చేసావు? 44-49 ఏళ్ళు ఉన్న యువ నాయకుడు అన్నావు, నువ్వేం చేసావు? 5 ఏళ్ళు పబ్జి గేమ్ ఆడుకోవటమా? ఇదేనా మీరు చేసింది? ఇది తప్పండి. ఆయన నవ యువకుడు. ఇంకా ఒకవేళ సపోజ్ మీలాంటి వాళ్ళకే ముసలోడు అనుకుందాం, రేపు ముసలోడు ముసలోడు అని మీరు అంటున్నారు కదా, రేపు ముసలోడు చేసే ఈ పథకాలే రేపు జీవితాంతం ఆయన బతుకున్నంత వరకు మాకు జ్ఞాపకాలు ఉంటాయి. ఆయన చేసే విధానం, ఆయన చేసే పరిపాలన మాకెప్పుడు గుండెలో స్థిరస్థాయిగా 40 ఏళ్ల కుర్రోళ్ళగా జీవితాంతం నిలబడి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు చేసి ఈరోజు ఆయన పెట్టిన పథకాలు ఎలా చెప్పుకుంటున్నామో, నారా చంద్రబాబు నాయుడు ఆయన కూడా పెట్టిన పథకాలు మా గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటాయి. ఆయన వేసిన బాటలో నడుస్తూ ఉంటే ఆయన చేసిన 77 ఏళ్ళు ఆయన యువనాయకుడిలాగా మేము మెచ్చుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది 2028లోనే నేను ముఖ్యమంత్రిని అవుతాను. అసలు అక్కడ దాకా ఎందుకు? మొన్న ఒక డిఎస్పీని బెదిరిస్తూ, కడప డిఎస్పీని బెదిరిస్తూ 2 నెలలు లేదంటే 4 నెలల్లో నేను ముఖ్యమంత్రిని అవుతాను, మీ అందరూ అంతు తెలుస్తాను అంటున్నాడు కదా. మరి దీన్ని ఎలా చూడాలంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి నేనే సీఎంని అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు మరి ఆయన ఎలా చూడాలంటారు దీన్నంతా? ఆయన అదే భ్రమలో ఉన్నాడండి. ఆ భ్రమ అసలు ఇంకా వదిలిపెట్టలేదు అతను. ఆ భ్రమలో ఉండటం చాలా తప్పు. ఆయన ఎలా అవుతాడు? అసలు ఏమనుకుంటున్నాడు? వచ్చి ప్రభుత్వం ఇంత ఉరకల బెరకలతో ఉండి, ఎవరు విధానంలో వాళ్ళు స్పీడ్ యోగంలో ఉండి పరిపాలన ఇలా ఇంత స్పీడ్గా జరుగుతుంటే ఇంకా 4 నెలల్లో నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను ఇది చేస్తాను అది చేస్తానని ఆయన భ్రమలో ఉన్నాడు. అసలు ఏమనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. అందుకే ఆయన కూలిపోవడానికి ఆయన నియంత్రణ మనసు పెట్టుకొని బాగా విధానం అయిపోయి అల్లాడిపోయి ఇలా జరిగింది. ఆయనకి నియంత్రణ పాలన ఎవరిని దగ్గర రానిచ్చాడండి అతను? ఒక రాష్ట్రసభ సభ్యుడు రానిచ్చాడా? ఎంపీని రానిచ్చాడా? ఎమ్మెల్యే రానిచ్చాడా? మాలాంటి చిన్న కార్యకర్తలు రానిచ్చాడా? ఎవరు రానిచ్చాడని ఆయన సీఎం అవుతాడు 4 నెలల్లో? పకటగల్లో అంటున్నాడు. ఇక శుభ్రంగా ఉన్న ఆస్తులు అమ్ముకుంటూ తింటూ ఆయన బతకడం కృష్ణారామాన్ని బతుకోకుండా ఎందుకండి అతనికి ఈ మాటలు? ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులను తొలగించడానికి ప్రజల్లోకి వస్తున్నాను, జనం కోసం జగన్ అనే ప్రోగ్రామ్ తోటి ఆయన జనంలోకి వస్తున్నాను అంటున్నాడు. ఆ ప్రోగ్రామ్ తోటే ఈ ప్రభుత్వం మీద ఈ సమరశంఖం పూరిస్తాను నేను అంటున్నాడు కదా. నిజంగానే జనం ఆయన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు? ఒక్కసారి వచ్చి చూడమనండి, ప్రజల్లో తెలిసిద్ది. ఈసారి ఏం చేస్తారో మీకే అర్థమైద్ది. ఈసారి ప్రభుత్వం కూడా మనకెందుకు లేని మెలకుండా ఉండదు. ఎందుకంటే ఆయన చేసే విధానాలు కరెక్ట్ కాదు. అయితే ఆయన ప్రజల్లోకి వస్తానంటాడుగా, ఈసారి బందోబస్తు లేకుండా పోలీసు వారు లేకుండా ఒక్కసారి ప్రజల్లోకి వచ్చి ఇంతకుముందు తిరిగినలాగా వాళ్ళ నాన్నగారంటే పెద్దవాళ్ళు చేశాడు, చాలా బాగా చేశారు వర్క్. ఇప్పుడు వచ్చి ఇతను చేసిన పనికి 5 ఏళ్లకు మనుషులు విసుకెత్తిపోయారు. ఈ రోజు వచ్చి ప్రశాంతంగా తిరగమని రోడ్డు మీద అర్థమైద్ది. మొన్న వాళ్ళ ఇంట్లోనే జనం రాళ్ళు తీసుకొని వేస్తే ఈ రోజు ప్రజల్లోకి వస్తే ఊరుకుంటారండి? ఇవన్నీ చెప్పుకోవడానికి తప్ప మాటలతో కుదరదండి. చేతల్లో వర్క్ కావాలా. ఆ వర్క్ ఉన్న మహానుభావులే రోడ్డు మీద తిరగలుగుతారు. ఈ రోజు ప్రజల్లో తిరుగుతున్నారు.